పార్లమెంట్ సభ్యులు మరి హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ అన్న గారి జన్మదిన వేడుకలు ఇక్కడ తెలంగాణ చౌక్లో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వారు గత 6.5 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు, ఏ విధంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉన్నారనే విషయాల్ని ప్రజలందరూ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో కూడా అదే పట్టుదలతోటి అదే కృషితోటి ఏవైతే గతంలో స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేసినరో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టుగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కావచ్చు, మరి నేషనల్ హైవే రోడ్స్ కావచ్చు, మిగతా పథకాలన్నీ కూడా తీసుకొచ్చి గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తూ ఉన్నారు. వారికి భగవంతుడు ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పేసి వారి ఇంకా ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి వారి నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంటే కాక యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథకాలు చేపట్టే విధంగా వారికి భగవంతుడు ఆ విధంగా ఆలోచన ఇవ్వాలని చెప్పి ఆ విధంగా శక్తిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో కుట్రలు ఛేదించినటువంటి నాయకుడు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నటువంటి నాయకుడు, ఎన్నో కష్టాలను చూసినటువంటి నాయకుడు తెలంగాణ అభినవ ఛత్రపతి శివాజీ శ్రీ బండి సంజయ్ అన్న గారి జన్మదిన వేడుకలను కరీంనగర్ నగరంలోని గీతా భవన్ దగ్గర ఘనంగా నిర్వహించడం జరిగింది. నగరంలోని 66 డివిజన్లో వివిధ సేవా కార్యక్రమాలు 10 కార్యకర్త నాయకులు 10 డివిజన్లో నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో ప్రధానంగా మొక్కలు నాటే కార్యక్రమం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, రక్తదాన శిబిరాలు కానీ నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 జరుపుకోవాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం, ఆ రాములవారి ఆశీర్వాదం బండి సంజయ్ అన్న మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంటును మరియు కరీంనగర్ నగరాన్ని ఈ 10 ఏళ్లలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. తెలంగాణలోనే కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీకి నిధులు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మొన్ననే మనం చూసినట్టయితే 840 కోట్లు తీసుకురావడం జరిగింది. కరీంనగర్ అభివృద్ధి ప్రదాత, కరీంనగర్ పార్లమెంటు దాదాపు తెలంగాణ మొత్తం పార్లమెంట్లో కరీంనగర్ పార్లమెంటుకు అధిక స్థాయిలో నిధులు తీసుకొచ్చి పార్లమెంటును కానీ ఇటు నగరాన్ని కానీ ముందు వరుసలో తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.